హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో బైబిట్ ఎక్స్చేంజ్ నుంచి క్యూ కాయిన్కి ఏ విధంగా యుఎస్డిటీ లేకపోతే ఎనీ అదర్ క్రిప్టో అసెట్ అంటే అదర్ కాయిన్స్ ఏమైనా ఉంటే వాటిని దేన్నైనా కానీ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను బైబిట్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత మొదటగా అసలు మనం కాయిన్స్ అనేవి లేకపోతే యుఎస్డిటీ కానీ ఎనీ అదర్ యుఎస్డిటీ కానీ లేకపోతే సపోజ్ నాట్ కాయిన్ అనుకోండి, లేకపోతే టాన్, లేకపోతే ఎనీ అదర్ కాయిన్ అంటే మీకు బైబిట్లో మీరు కలిగి ఉన్నటువంటి కాయిన్ ఏదైతే ఉందో దాన్ని వేరే అవసరాల కోసం క్యూ కాయిన్కి ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే మొదటగా మనం చెక్ చేయాల్సింది ఏంటి అనేది చూద్దాం. సో ఇప్పుడు అప్లికేషన్ అని నేను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అసెట్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఆ అసెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫండింగ్ యూనిఫైడ్ ఇన్వర్స్ డెరివేటివ్స్ అని వచ్చిందనమాట. సో మీరు ట్రాన్స్ఫర్ చేయాలి అని అంటే మీ అమౌంట్ యుఎస్డిటీ కానీ ఎనీ అదర్ కాయిన్ కానీ ఈ ఫండింగ్ వ్యాలెట్లో ఉండాలన్నమాట. సో ఈ ఫండింగ్ వ్యాలెట్లో లేకుండా అదర్ వ్యాలెట్స్ ఏమైనా అంటే యూనిఫైడ్ ట్రేడింగ్ వ్యాలెట్లో కానీ లేకపోతే ఇన్వర్స్ డెరివేటివ్ వీటిల్లో ఉంటే వాటిని ఫండింగ్ వ్యాలెట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఇక్కడ ఫండింగ్ అనే ఆప్షన్లో మీకు ఈ ఫండ్స్ అనేవి యుఎస్డిటీ అనేవి వచ్చి ఉంటాయి. సో దాని తర్వాత దీన్ని మనం ఎక్కడికి క్యూ కాయిన్ ఎక్స్చేంజ్కి తీసుకెళ్ళాలన్నమాట. సో అది ఇప్పుడు ఎలాగ అనేది చూద్దాం. సో దాని తర్వాత నేను ఇప్పుడు క్యూ కాయిన్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేశానండి. మనం క్యూ కాయిన్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు అసెట్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంది చూడండి. సో ఈ అసెట్స్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ క్రిప్టో అనేసి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ డిపాజిట్ క్రిప్టో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యుఎస్డిటీ అనే ఆప్షన్ ఉంది చూడండి. సో యుఎస్డిటీ మీద నేను క్లిక్ చేశాను, ఎందుకంటే నేను యుఎస్డిటీ ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను కాబట్టి. సో దాని తర్వాత ఇక్కడ సెలెక్ట్ నెట్వర్క్ అనేసి ఒక ఆప్షన్ వచ్చింది. అంటే మనం ఒక ఎక్స్చేంజ్ నుంచి ఇంకొక ఎక్స్చేంజ్కి ఏదైనా కానీ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ నెట్వర్క్స్ అనేవి కామన్గా ఉంటాయండి. సో ఈ నెట్వర్క్లలో మనకి తక్కువ ఛార్జ్ చేసే నెట్వర్క్ ఏదైనా ఉంది అని అంటే అది టీఆర్సీ ఎక్స్చేంజ్, TRC20 లేకపోతే TRX, ట్రాన్ చైన్ అని కూడా అంటారు దీన్ని. సో దీన్ని ఎక్కువ మంది యూజ్ చేస్తారండి. సో అది కాకుండా వేరే చైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో కొంచెం ట్రాన్సాక్షన్ ఫీజు అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానికోసం మనం ఏం చేయాలి అని అంటే ఇక్కడ జస్ట్ TRC20 అనే ఆప్షన్ ఉంది కదా, ఈ TRC20 అనేది ఇక్కడ ఉండాలి. దాంతోపాటు బైబిట్ మీరు ఎక్కడి నుంచి అయితే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అక్కడ కూడా TRC20 అనేది ఉండాలన్నమాట. ఒకవేళ లేకపోతే అక్కడ ఇక్కడ కామన్గా ఉండేది అంటే బైబిట్లో మీకు సపోజ్ ఆర్బిట్రమ్ చైన్ అక్కడ ఉంది అనుకోండి, ఇక్కడ కూడా ఆర్బిట్రమ్ చైన్ ఉందా లేదా వీటిల్లో మనం చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు TRC20 అనేది కామన్గా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ లేకపోతే అంటే ఓన్లీ యుఎస్డిటీ కాకుండా మేబీ వేరే అదర్ కాయిన్ మీరు ఏదైనా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి, అక్కడ మీరు మొదటగా చెక్ చేసుకోవాలి మీకు కావాల్సినటువంటి చైన్ అనేది ఉందా లేదా అని, ఇక్కడ కూడా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో వీటిలో ఇప్పుడు నేను TRC20 లేకపోతే ట్రాన్ చైన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు రిసీవింగ్ అడ్రస్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుందండి. సో రిసీవింగ్ అడ్రస్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కాపీ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నా. సో ఇలా మనకు కావాల్సినటువంటి డిపాజిట్ అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసిన తర్వాత తిరిగి మళ్ళీ మనం బైబిట్ ఎక్స్చేంజ్కి వెళ్ళాలి. నేను ఇప్పుడు బైబిట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫండింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత యుఎస్డిటీ సెలెక్ట్ చేసుకున్నానండి. సో యుఎస్డిటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు కింద ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నాయి చూడండి. డిపాజిట్ అనేసి, విత్డ్రా అనేసి, ట్రాన్స్ఫర్ అనేసి. సో ఇక్కడ మనకు విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం క్లిక్ చేయాలండి. సో విత్డ్రా అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ ఎక్స్చేంజ్ నుంచి మనం మన ఫండ్స్ని విత్డ్రా చేసుకుంటున్నామని మీనింగ్. సో
ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది ట్రాన్స్ఫర్ కాదండి, విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని మనము యూజ్ చేస్తాం అనమాట. సో ఈ విత్డ్రా అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ అడ్రస్ బుక్ అనేసి ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసి అడ్రస్ ఏదైతే అక్కడ నేను కాపీ చేశానో దాన్ని పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ నెట్వర్క్ అని అడుగుతుంది. సో నెట్వర్క్ అని అడిగిన తర్వాత క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ TRC20 ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ TRC20 ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంత అమౌంట్ మీరు విత్డ్రా చేయాలి అనేసి అడుగుతున్నారు. ఇక్కడ మీరు కావాలి అంటే ఎంతైనా నంబర్, మీ దగ్గర టోటల్ అమౌంట్ ఎంత అయితే ఉందో దానికంటే తక్కువ అమౌంట్ ఇక్కడ ఎంట్రీ చేసుకోవచ్చు. లేదు మొత్తము ట్రాన్స్ఫర్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ మ్యాక్సిమం అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేస్తే అక్కడ మ్యాక్సిమం అమౌంట్ అనేసి వస్తుందన్నమాట. సో వచ్చిన తర్వాత ఇక్కడ కింద చూడండి, మీకు విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఈ విత్డ్రా అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంకొకసారి కన్ఫామ్ అనేసి అడుగుతుంది అనమాట. సో ఇప్పుడు నేను కన్ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు గూగుల్ అథెంటికేటర్ నుంచి ఒక కోడ్, మెయిల్ నుంచి ఒక కోడ్, గూగుల్ అథెంటికేటర్ నుంచి ఒక కోడ్ అనేది వస్తుందండి. సో ఇక్కడ గెట్ కోడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మీకు మెయిల్కి ఒక కోడ్ అనేది వెళ్తుంది. దాని తర్వాత గూగుల్ అథెంటికేటర్కి ఒక కోడ్ వెళ్తుంది. అవి రెండు తీసుకొచ్చి పేస్ట్ చేసి కింద కన్ఫామ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో మనం ఎంట్రీ చేసినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ఎంట్రీ చేయాలండి. ఓటీపీస్ ఎంట్రీ చేసిన తర్వాత విత్డ్రాల్ అప్లికేషన్ సబ్మిటెడ్ అని పడింది చూడండి. అలా పడిన తర్వాత ఇక్కడ ఓకే అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మనకేం జరుగుతుందంటే ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఒకవేళ మీకు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అయినా తెలుసుకోవాలంటే ఇక్కడ పైన ఒక బుక్ సింబల్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తే మీకు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. సో అలా కాకుండా మీరు డైరెక్ట్గా క్యూ కాయిన్కి వెళ్ళిపోతే అక్కడే మీకు అసెట్స్లో రిసీవింగ్లో కూడా చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకు అమౌంట్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇక్కడ నేను ఏం చేశానంటే క్యూ కాయిన్కి తిరిగి వచ్చానండి. తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అసెట్స్ మీద క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చూడండి, సేమ్ ఫండింగ్ అనేటటువంటి ఒక వ్యాలెట్ అనేది చూపిస్తుంది అనమాట. సో నేను దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి 46 USDT అయితే ఉన్నాయో అవి నేను రిసీవ్ చేసుకున్నట్టు ఇక్కడ చూపిస్తుంది. సో ఇంతేనండి, బైబిట్ నుంచి క్యూ కాయిన్కి USDTని ట్రాన్స్ఫర్ చేసే విధానం. అదే మీరు USDT కాకుండా అదర్ది ఏదన్నా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఏ విధంగా చేయాలి అనేది కూడా ఇప్పుడు చెప్తాను చూడండి. ఇక్కడ అసెట్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో అసెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు కావాలి అని అంటే అదర్ది ఏదన్నా కావాలి అంటే ఇక్కడ సపోజ్ చూడండి, ఇక్కడ 1 ఇంచ్ అనేసి ఉంది చూడండి. ఈ 1 ఇంచ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిపాజిట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. డిపాజిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓన్లీ కేవలం 2 నెట్వర్క్స్ యూజ్ చేసి మనము ట్రాన్స్ఫర్ అనేది చేయవచ్చు. సో ఇక్కడ మీరు ERC20 చైను లేకపోతే కేసీసీ అనేది మేబీ అదర్ ఎక్స్చేంజెస్లో ఉండకపోవచ్చు. అప్పుడు మీకు ఆప్షన్ లేదు కాబట్టి Ethereum 20 చైన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వచ్చినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని కాపీ చేసి తీసుకెళ్ళి మీరు బైబిట్ ఎక్స్చేంజ్లో సేమ్ విత్డ్రా అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి అక్కడ ఈ అడ్రస్ని పేస్ట్ చేయాలండి. పేస్ట్ చేసి అక్కడ మీరు ERC20 అనే నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేస్తే దాని తర్వాత మీకు వచ్చినటువంటి ఓటీపీస్ ఏవైతే ఉంటాయో అవి ఎంట్రీ చేస్తే మీకు ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో ఇంతేనండి, ఓన్లీ USDTనే కాదు ఏదైనా కానీ ఇదే ప్రాసెస్లో మనం ఫాలో అవుతాం అనమాట. ఎనీ క్రిప్టో అసెట్ని ఈ విధంగానే మనం బైబిట్ ఎక్స్చేంజ్ నుంచి క్యూ కాయిన్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో మీకు డీటెయిల్డ్గా అర్థమైంది అని అనుకుంటున్నాను ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి అనేసి. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.